రేపటి మార్కెట్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవాళ చాలా లిక్విడిటీ ఇచ్చేసింది మనకి. బట్ మనం ఇవాళ అనుకున్నట్టు ఒక మార్కెట్ ఇవాళ ఒక రేంజ్ బౌండ్ ఒక బాక్స్లోనే ఎండ్ అయింది. అండ్ ఇది రేంజ్ అని అనుకునే బదులు ఒక మినీ బేరిష్ డే అని అనుకోవచ్చు. సో 20 EMA డైరెక్షన్స్లో కిందకి చూపిస్తుంది కాబట్టి మనం ఇవాళ ఈ పొద్దున ఇది బ్రేక్అవుట్ అయితే నేను ఎంట్రీ సిఈ తీసుకోను అని చెప్పాను. సో అదే జరిగింది, నేను తీసుకోకపోవడం బెటర్ అయింది. సో కిందకు వచ్చేసింది. ఇక్కడ మనకు ఒక ట్రేడ్ ఎంట్రీ ఫార్మేషన్ ఇచ్చింది, అది FVG ప్లస్ 20 EMA స్ట్రాటజీ కింద ఒకటి చిన్న స్కాల్పింగ్ చేసినాం. మళ్ళీ ఇక్కడ చిన్న ఎంట్రీ ఫార్మేషన్, ఇది ఏంటంటే బేరిష్ క్యాండిల్ చూసి 20 EMA దగ్గర చిన్న స్కాల్పింగ్. మరి స్కాల్పింగ్ ఎందుకు చేసారు బ్రదర్ అంటే, మరి రేంజ్ బౌండ్ మార్కెట్ అని ఫిక్స్ అయినాం కదా, రేంజ్లో మరి స్కాల్పింగ్ చేయాలి, ట్రెండింగ్ ఇలాగా ట్రేడ్స్ తీసుకోకూడదు. సో ఇవాళ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన టైం చూడండి, పర్ఫెక్ట్ టైం కాదు, ఎందుకంటే మార్కెట్ కొద్దిసేపు మిగిలి ఉంది. సో దీంట్లో ఎంత పెద్ద ట్రెండ్ ఇస్తుంది, ఇవ్వదు. సో ఈ మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్ని స్వింగ్స్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని స్వింగ్స్ క్రియేట్ చేస్తే అంత ప్రాబబిలిటీ ఫర్ అపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఈ లిక్విడిటీ హండ్ చేయడానికి డిఫరెంట్గా వెళ్తుంది, ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఇవాళ ఇది ఎంట్రీ మనది జర్నల్ అయిపోవాలి. ఫస్ట్ ఎంట్రీ FVG ప్లస్ 20 EMA స్ట్రాటజీ వర్క్డ్ వెల్. సెకండ్ ఎంట్రీ రిజెక్షన్ క్యాండిల్ నియర్ 20 EMA వర్క్డ్ వెల్. బోత్ ట్రేడ్స్ వర్క్డ్ వెల్. సో ఇది ఒకటి, ఎందుకంటే మన పారామీటర్స్ బేరిష్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం బేరిష్ సైడ్ స్కాల్పింగ్ చేసినాము. ఒకవేళ బుల్లిష్ సైడ్ ఉంటే బుల్లిష్ సైడ్ స్కాల్ప్ చేసేవాళ్ళం. సో ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి మిస్టేక్స్ కూడా ఏదైతే మిస్ అయినామో అవి కూడా తెలుసుకోవాలి కదా, రాసుకోవాలి కదా. సో అదేంటి ఏం చేసినాము అని అంటే చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ 20 EMA ఏరియా కూడా ఉంది. అంటే ఇది ఒక రిజెక్షన్ ఏరియాలో ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ మీ అందరికీ తెలుసు కదా, ఈవినింగ్ షార్ట్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది. సో నేను యాక్చువల్లీ ఇది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను. మీరు నా రీల్లో చూస్తే నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్ అని నేను ఇంతకుముందు రీల్లో చెప్పాను. సో ఈడ నుంచి ట్రేడ్ తీసుకుందాం అని అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ స్వీట్ తీసుకున్న తర్వాత పడితే బాగుంటుంది అని అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేసి ఉండాల్సింది. సో ఇది ఒక మిస్టేక్. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది బేరిష్కే కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ ఒక చిన్న ప్లాన్ చేసి ఉండాల్సింది. ఇది ఒక మిస్టేక్. సో ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ, సెకండ్ ఎంట్రీ ఇక్కడ. సో మన బోత్ ద ట్రేడ్స్ మనకు ప్రాఫిటే ఇచ్చినాయి. సో ఇవాళ మనకు వచ్చిన ప్రాఫిట్స్ 5200. ఓకే, రేపటి కూడా మళ్ళీ మంచి ప్యాటర్న్తో నేను మీకు ముందుకు వస్తా. మీరు కూడా నేర్చుకున్నారా, ఏదన్నా ఈ పాయింట్స్ నేర్చుకున్నారా? సో కమెంట్ చేయండి. లేదా బ్రదర్ ఇవాళ ఇది చేసి ఉండాల్సింది నువ్వు అని చెప్పేసి నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను నేర్చుకుంటా, నెక్స్ట్ టైం మనం మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. నాకు కమెంట్ చేసిన ప్రతి పాయింట్ మీకు గుర్తుంటుంది. సో ఇది మీకు ఒక జర్నల్ అవుతుంది. సో లైక్, కమెంట్. థ్యాంక్ యూ.